ఫ్రెండ్స్, చాలా మంది స్మాల్ క్రియేటర్స్ యూట్యూబ్ లో వ్యూస్ రాక చాలా ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇంకొంచెం కష్టపడి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే యూట్యూబ్ నా వీడియో సజెస్ట్ చేస్తుందా అని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటుంది. ఇది నీతోనే కాదు, చాలా మంది స్మాల్ క్రియేటర్స్ అండ్ న్యూ క్రియేటర్స్ తో ఇలాగే జరుగుతుంటుంది. బట్ ఇలా ఎందుకు జరుగుతుందంటే నువ్వు ఇంకా ఈ 6 ప్రూవెన్ స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీనివల్ల థౌసండ్స్ లో రావాల్సిన వ్యూస్ 20-50 మధ్యలో వచ్చి ఆగిపోతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది. నేను చెప్పిన ఈ 6 ప్రూవెన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతే నీ ఛానల్ కు వ్యూస్ రావడం నువ్వే చూస్తావు. నేను చెప్పిన ప్రతి స్ట్రాటజీ నెక్స్ట్ స్ట్రాటజీ అయితే కనెక్ట్ ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తానని నీకు బెనిఫిట్ అయితే. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టిమైజ్ టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్. ఎవరైనా నీ వీడియో చూడాలంటే వాళ్ళు ఫస్ట్ గా చూసేది నీ థంబ్నెయిలే. నీ థంబ్నెయిల్ ఎంత బాగుంటే నీకు వ్యూస్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒక బెస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతాయి నువ్వు కూడా ఒక డీసెంట్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయొచ్చు. స్టెప్ 1 వచ్చేసి యూజ్లెస్ వర్డ్స్. ఈ మాట ఎక్కడైనా విన్నావా నువ్వు? ఏ పిక్చర్ దట్ స్పీక్స్ మోర్ దెన్ 1000 వర్డ్స్. ఈ థంబ్నెయిల్ కూడా ఎగ్జాక్ట్ గా చేయాల్సింది ఇదే. ఒకవేళ నువ్వు థంబ్నెయిల్ లో చాలా టెక్స్ట్ యాడ్ చేస్తే నీ వీడియో సజెస్ట్ అయినప్పుడు నీ థంబ్నెయిల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి 5 సెకండ్స్ పట్టేస్తుంది. వ్యూవర్ కి అంత టెక్స్ట్ చదవాలని చెప్పి చిరాకు వచ్చి నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతాడు. అందుకే నువ్వు ఎప్పుడైతే థంబ్నెయిల్ క్రియేట్ చేస్తావో తక్కువ టెక్స్ట్ యూస్ చేసుకుని అయితే క్రియేట్ చేసుకో. స్టెప్ 2 వచ్చేసి డోంట్ కీప్ ది టైటిల్ అండ్ థంబ్నెయిల్ సేమ్. ఎప్పుడైతే నువ్వు టైటిల్ అండ్ థంబ్నెయిల్ వేరుగా పెడతావో వచ్చిన వ్యూవర్ కి అసలు నీ వీడియోలో ఏముందని చెప్పి సమ్ డౌట్స్ అయితే వస్తుంది. దీని వల్ల క్యూరియాసిటీ పెరిగి అసలు నీ వీడియోలో ఏముందని చెప్పి క్లిక్ చేసి అయితే చూస్తారు. కానీ నువ్వు ఇలా టైటిల్ అండ్ థంబ్నెయిల్ ని సేమ్ గా ఉంచడం వల్ల వ్యూవర్స్ కి డౌట్స్ రాదు అండ్ నీ వీడియో కూడా క్లిక్ చేయరు. ఎందుకంటే అక్కడ క్యూరియాసిటీ బిల్డ్ అవ్వలేదు కాబట్టి. స్టెప్ 3 వచ్చేసరికి డూ ఎక్స్పెరిమెంట్ విత్ టైటిల్ అండ్ థంబ్నెయిల్స్. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను రీసెంట్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత నాకు 7 వ్యూస్ అయితే వచ్చింది. నేను కాసేపు ఆలోచించుకొని ఇంకో థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసి సేవ్ చేసుకున్నాను. అండ్ బూమ్, సెకండ్ డే నుంచి వ్యూస్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడం మీరే చూడొచ్చు. నేను చెప్పిన ఫస్ట్ స్ట్రాటజీని కరెక్ట్ గా ఫాలో అవుతే 50% ఆఫ్ నీ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసుకున్నట్టే. అండ్ రిమైనింగ్ 50% నీ వీడియో లోపల అయితే ఉంటుంది. అది కూడా ఏంటో చెప్తాను చూడు. సెకండ్ వన్ వచ్చేసి యూస్ ట్రెండింగ్ టాపిక్స్. మోస్ట్ ఆఫ్ ది న్యూ క్రియేటర్స్ అండ్ స్మాల్ ఛానల్స్ కి స్టార్టింగ్ లో అయితే ఫేస్ వాల్యూ ఉండదు. దీని వల్ల నీ వీడియో కొంతవరకు అయితే రీచ్ అయ్యి స్టాప్ అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరో ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి నీ వీడియోస్ చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. ఒకవేళ నీ వీడియో వైరల్ అవ్వాలి అండ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవాలంటే ట్రెండింగ్ టాపిక్ మీద అయితే వీడియో క్రియేట్ చేయాలి. ట్రెండింగ్ టాపిక్ మీద ఎలా వీడియో క్రియేట్ చేయాలంటే, ఒకవేళ నీకు ఒక వ్లాగింగ్ ఛానల్ ఉంటే రీసెంట్ గా ఏ మూవీ అయితే హిట్ అయిందో ఆ మూవీ మీద ఒక వ్లాగ్ అయితే క్రియేట్ చేయి. అదే నీకు డాన్సింగ్ సంబంధించిన ఛానల్ ఉంటే రీసెంట్ గా ఏ సాంగ్ అయితే హిట్ అయిందో ఆ సాంగ్ యూస్ చేసుకుని వీడియో క్రియేట్ చేయి. ఎప్పుడైతే నువ్వు ట్రెండింగ్ టాపిక్ యూస్ చేసుకుని వీడియో క్రియేట్ చేస్తావో చాలా ఛాన్సెస్ ఉంది నీ వీడియో వైరల్ అవ్వడానికి. బట్ నీ నీష్ ని బ్రేక్ చేసుకోకుండా వీడియో క్రియేట్ చేసుకో. నేను అనేది ఏంటిదంటే, నీకు ఒక స్పోర్ట్స్ ఛానల్ ఉంటే స్పోర్ట్స్ కి రిలేటెడ్ ట్రెండింగ్ టాపిక్ సెర్చ్ చేయాలి నువ్వు. అలా కాదని చెప్పి నువ్వు మూవీ రిలేటెడ్ ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేసావు, మేబీ నీ వీడియో వైరల్ అవ్వచ్చు. బట్ ఆ ఎఫెక్ట్ అనేది నా యూట్యూబ్ ఛానల్ మీద చూపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే, వైరల్ అయిన వీడియో వచ్చేసి మూవీ రిలేటెడ్, బట్ నీ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్పోర్ట్స్ కి రిలేటెడ్. ఈ వైరల్ అయిన వీడియో వల్ల నీకు సబ్స్క్రైబర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ అయితే పెరిగిపోతారు. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మూవీ రిలేటెడ్ ఉంటది. నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైతే స్పోర్ట్స్ రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేస్తావో ఆ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నీ వీడియో అయితే చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది మూవీ రిలేటెడ్. అండ్ దీని వల్ల నీ రీచ్ అండ్ ఇంప్రెషన్ స్లోగా తగ్గిపోతూ ఉంటది. అండ్ ఫైనల్లీ వచ్చేసి నీ ఛానల్ అయితే పూర్తిగా డెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే నువ్వు ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నావో నీ నీష్ ని బ్రేక్ చేసుకుని అయితే క్రియేట్ చేసుకో. దీని వల్ల నీ యూట్యూబ్ ఛానల్ సేవ్ గా ఉంటది. థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ SEO. నువ్వు నీ వీడియోని డైరెక్ట్ గా పబ్లిష్ చేసి ఏదో ఒక రోజు బాగా వ్యూస్ అండ్ నీ వీడియో వైరల్ అయిపోద్ది అనుకుంటే నీ యూట్యూబ్ కానీ ఇక్కడతో ముగిసినట్టే. SEO తెలియకుండా నీ వీడియోని వైరల్ చేద్దాం అండ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుందాం అనుకుంటే అసలు ఇది అసాధ్యం అంటాను అడిగితే. అసలు ఈ SEO ఫుల్ ఫామ్ ఏంటంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరైనా వ్యూవర్ నీ వీడియోని వెతకాలన్నా, ఒకవేళ సెర్చ్ చేసినప్పుడు నీ వీడియో టాప్ లోకి ర్యాంక్ అవ్వాలన్నా కూడా ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ SEO ని మనం 3 విధంగా డివైడ్ చేయొచ్చు: టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్. ఫస్ట్ టైటిల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. టైటిల్ లో మెయిన్ సబ్జెక్ట్ ని ముందు పెట్టాలి. ఒకవేళ నువ్వు మూవీస్ మీద రివ్యూస్ చేస్తే ఏ మూవీ మీద అయితే రివ్యూ చేస్తున్నావో ఆ మూవీ నేమ్ అయితే టైటిల్ లో ముందు పెట్టు. దీని వల్ల ఎవరైనా మూవీ నేమ్ సెర్చ్ చేసినప్పుడు నీ వీడియో అయితే సజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డిస్క్రిప్షన్ లో అసలు నువ్వు దేని మీద అయితే వీడియో క్రియేట్ చేస్తావో దాని గురించి డీటెయిల్ గా రాయి. దీని వల్ల యూట్యూబ్ కి అయితే ఒక క్లారిటీ వస్తుంది నీ వీడియో ఎవరికి సజెస్ట్ చేయాలి, ఎవరికి సజెస్ట్ చేయకూడదు అని చెప్పి. అండ్ ట్యాగ్స్ లోకి వచ్చేసరికి నీ వీడియో రిలేటెడ్ ఎన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయో అన్ని ట్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయ. కానీ మాక్సిమం ట్యాగ్స్ అయితే ఇవ్వకండి. ఒక 10 నుంచి 20 ట్యాగ్స్ ఇవ్వండి, అది చాలు. ఈ SEO ని నేర్చుకోవడం వల్ల నీ వీడియో అనేది రైట్ ఆడియన్స్ కి అయితే సజెస్ట్ అయ్యింది. ఎప్పుడైనా వీడియో సెర్చ్ చేసినప్పుడు కూడా నీ వీడియో అనేది టాప్ ర్యాంక్ లో అయితే వస్తుంది. ఒకవేళ మీకు డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలంటే SEO మీద కింద కామెంట్ చేయండి SEO అని చెప్పి డీటెయిల్ గా ఫుల్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఆడియన్స్ రిటెన్షన్. ఒకసారి నీ వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే నువ్వు రీసెంట్ గా ఏ వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియోలోకి వెళ్తే నీకు ఒక ఆడియన్స్ రిటెన్షన్ అని చెప్పి ఒక గ్రాఫ్ అయితే కనబడుతుంది. నేను రీసెంట్ గా వీడియో అప్లోడ్ చేసిన గ్రాఫ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. నేను అప్లోడ్
అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి 3 minutes 19 seconds అయితే ఉంది. బట్ నా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 1 minute 21 seconds అయితే ఉంది. అంటే వ్యూవర్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు 1 minute 21 seconds నా వీడియో చూస్తున్నారు. ఈ 1 minute 21 seconds ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 41% అని చెప్పి కనబడుతుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. 100% నా వీడియో అయితే ఓన్లీ 41% నా వీడియో చూస్తున్నారు. రిమైనింగ్ పర్సన్స్ నా వీడియో అయితే స్కిప్ చేస్తున్నారని అర్థం. ఈ ఆడియో రిటెన్షన్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే సింపుల్ గా చెప్పాలంటే నీ వీడియోని డెవలప్ చేసుకుంటే నీ ఆడియో రిటెన్షన్ కూడా బాగుంటుంది. యూట్యూబ్ మన క్రియేటర్స్ కి చెప్పింది ఏంటంటే ఆడియో రిటెన్షన్ అనేది మోర్ దెన్ 70% ఉండాలని చెప్పి. బట్ నేను అనేది ఏంటంటే 40 to 50% మధ్యలో ఉన్నా కూడా నీ వీడియో అనేది యూట్యూబ్ పుష్ చేస్తుంది. 40% కన్నా తక్కువ ఉన్నా కూడా యూట్యూబ్ నీ వీడియో పుష్ చేస్తుంది, కానీ తక్కువ పుష్ చేస్తుంది. ఈ ఆడియో రిటెన్షన్ పెంచాలంటే నీ వీడియో అనేది ఎంగేజింగ్ గా ఉండాలి. లైక్ సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ అవ్వచ్చు. దీనివల్ల ఆడియన్స్ అటెన్షన్ గా ఫీల్ అయ్యి ఫుల్ వీడియో అయితే చూస్తారు. 5th వన్ వచ్చేసి క్రాస్ ప్రమోట్ యువర్ వీడియోస్. ఒకవేళ నువ్వు నా ప్రీవియస్ వీడియో ఏదైనా చూసినా నీకు లాస్ట్ 10 seconds నా ఇంకో వీడియో చూడమని చెప్పి సజెస్ట్ అయితే చేస్తాను. దీనివల్ల వ్యూవర్స్ ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తారు అండ్ నాకైతే ఫ్రీ వ్యూస్ అయితే వస్తుంది. దీన్ని ఎండ్ స్క్రీన్ ప్రమోట్ అంటారు. నా అన్ని వీడియోస్ కి నేను ఇలాగే చేస్తాను. లాస్ట్ ఫ్యూ సెకండ్స్ లో వీడియో అయిపోతుంది అనగానే నా ప్రీవియస్ వీడియో చూడమని చెప్తాను. నువ్వు ఈ స్ట్రాటజీని ఫాలో అవడం వల్ల ఫస్ట్ గా నీకు ఫ్రీ వ్యూస్ అయితే వస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి నీకు CTR కూడా పెరిగింది. అండ్ లాస్ట్ 6th వన్ వచ్చేసి ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. ఒకవేళ నువ్వు యూట్యూబ్ లో స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలనుకుంటే నీ ఆడియన్స్ తో రిలేషన్షిప్ బిల్డ్ చేయి. దీనివల్ల నీకు ఒక లాయల్ ఆడియన్స్ అయితే దొరుకుతారు అండ్ వాళ్ళు నీకైతే సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ స్ట్రాంగ్ ఆడియన్స్ ని ఎలా బిల్డ్ చేయాలి చెప్తాను చూడు. యూ రిప్లై టు దేర్ కామెంట్స్. అవతలోడు ఎవరైనా వీడియో కింద కామెంట్ చేస్తారనుకోండి, మేబీ డౌట్స్ అవ్వచ్చు లేదా లైఫ్ రిలేటెడ్ మ్యాటర్ ఏదైనా షేర్ చేసినా వెళ్ళి గ్యారంటీగా రిప్లై ఇవ్వండి. నువ్వు తన లైఫ్ లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసినట్టే లేదా హోప్ ఇచ్చినట్టే. ఇలాగ వాళ్ళ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం వల్ల అండ్ వాళ్ళ కామెంట్స్ కి లైక్ చేయడం వల్ల నీకు ఒక లాయల్ ఆడియన్స్ అయితే బిల్డ్ అవుతారు. అదే నీకు యూట్యూబ్ లో ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ కింద బిల్డ్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి స్ట్రాటజీని ఫాలో అయ్యి నువ్వు ఇంప్లిమెంట్ చేసావో గ్యారంటీగా నీ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది అండ్ ఎక్కువ వ్యూస్ కూడా నువ్వు గెయిన్ చేసుకోగలవు. ఒకవేళ నువ్వు AI యూస్ చేసుకొని వీడియో నుంచి టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ వరకు ఫ్రీగా జనరేట్ చేసి అదే వీడియోస్ ని నువ్వు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటే నేను రీసెంట్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడు. నీకు